నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. సింగధీమణి శతకర్త ఈ లోకంలో పనికిమాలిన వాటి గురించి చెప్పిండు. నిజమే, పనికొచ్చే వాటికంటే పనికిరానివి ఎక్కువ ఉంటాయి ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ. ఒకసారి వాటి గురించి ఆలోచిద్దాం. ఆయన చెప్పిన మాట, వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడుగాని కుమారుడున్, సదభ్యాసము లేని విద్య, పరిహాసము లేని శుభ ప్రసంగం, గ్రాసము లేని కొల్వు కొరగానివి పెమ్మయ్య సింగధీమణి. 7 పేర్కొన్నాడయా ఇందులో. ఏమేంటి అంటే, వాసన లేని పువ్వు. ఈ వాసన లేని పువ్వులు చాలా అయినాయి ఈ మధ్య. ఎక్కడ ఏ హోటల్లోకి వెళ్ళినా, ఏ ప్రత్యేకమైనటువంటి ఒక ఫంక్షన్ హాల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి, అద్భుతంగా కనిపిస్తాయి. ఆకులు, పువ్వులు ఓహో నిగనిగలాడుతుంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంటుంది. వాసన వల్లనే పువ్వుకు గుర్తింపు. కాబట్టి వాసన లేని పువ్వు పనికిరాది అంటాడు. బుధవర్గము లేని పురంబు. బుధులు అంటే పండితులు. పండితులు అంటే ఎవరో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం చాలాసార్లు. ఏదైనా ఒక విషయం పట్ల లోతైనటువంటి అవగాహన కలిగి సవిమర్శకంగా విశ్లేషించగలిగినటువంటి మేధస్సు గలవాడే పండితుడు. అది భాష కావచ్చు, శాస్త్రం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అట్లా 10 విషయాలు తెలిసినటువంటి పండితులు ఉండాలన్నట ఊళ్ళో. ఎటువంటి ఊళ్ళో ఉండాలనో సుమతి శతకకారుడు కూడా చెప్పాడు కదా. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, ద్విజుడు ఉన్నట్లాంటి ఊళ్ళోనే ఉండాలి అని చెప్పాడు ఆయన. అట్లా బుధులైన వాళ్ళు, కోవిదులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ఊళ్ళో ఉండాలి. అట్లాంటి వాళ్ళు లేని ఊరు పనికిమాలింది అని చెప్పాడు. బుధవర్గము లేని పురం, భక్తి విశ్వాసము లేని భార్య, భక్తి విశ్వాసము లేని భర్త కూడా. ఎందుకంటే ఒకప్పుడు భార్య భర్త మీద ఆధారపడి జీవించేది. ఇప్పుడు స్వతంత్రులు కాబట్టి పరస్పరాధారంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి భక్తి విశ్వాసం లేని భార్యనే కాదు, భక్తి విశ్వాసం లేని భర్త కూడా పనికిమాలినోడే, పనికిమాలిందే. అంటే తన జీవితానికి ఆధారంగా ఉండేందుకోసం, తన జీవితం అంతా నీకు సమర్పణ భావంతో వచ్చినటువంటి భార్య ఎంత భక్తి విశ్వాసాలతో భర్త పట్ల ఉండాలనో అంత త్యాగబుద్ధితో వచ్చినటువంటి భార్య పట్ల కూడా భర్త అంత భక్తి విశ్వాసాలతోనే ఉండాలి. అట్లా లేకపోతే అది పనికిమాలినోడు, అది భర్త కాని భార్య. గుణవంతుడు గాని కుమారుడు. వెనకడికి ఎవడో కొడుకున్నాడు, వాడు ఈరమారు ఎవరిని కొట్టి భయంకరంగా కొడుతున్నాడంట. మంచి వస్తాదా ఉన్నాడు వాడు కొడుతున్నాడు. అరే ఏం రాగి ఇట్లా అవుతున్నావు అంటే, అరే మా నాయన 10 మందిని కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాను, నేను 100 మందిని కొట్టాలి కదా అన్నాడంట. ఇది కాదు గుణవంతుడు అంటే. అంటే ఎంత దుర్మార్గుడైనా తండ్రి తన కొడుకు నాకంటే గొప్పవాడు కావాలంటే, నాకంటే దుర్మార్గుడు కావాలని కోరుకోడు. కాబట్టి కుమారుడైన వాడు వంశాన్ని నిలబెట్టేవాడు, తండ్రి పేరు నిలబెట్టేటటువంటి వాడు తండ్రిని మించిన గుణవంతుడై ఉండాలి, సజ్జనుడై ఉండాలి. సదభ్యాసము లేని విద్య. రోజుకి నేను 100 పద్యాలు నేర్చుస్తానన్నాడు ఒక ఆయన. బ్రహ్మాండంగా నేర్చిండు నిజంగానే. మరుసటి రోజు అడిగితే అందులో 50 కూడా వస్తలేవు. అంటే అభ్యాసం కూర్చు విద్య. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పారు కదా. అట్లా నిరంతర సాధన ఉండాలి విద్యలో. సాధనలో లేకపోతే తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, అని ఉపయోగం తగ్గుతుంది. ఉపయోగం తగ్గినప్పుడు మతి మార్పు వస్తుంది. కాబట్టి సదభ్యాసం ఉండాలి, విద్యకు సదభ్యాసం ఉండాలి.
పరిహాసము లేని శుభ ప్రసంగం. నువ్వు ఎంత గొప్ప విషయం చెప్పినా, ఎంత సీరియస్గా చెప్పినా, సభల్లో ఎంత బాగా మాట్లాడినా అందులో కొంచెం చమత్కారం, కొంచెం వ్యంగ్యం, కొంచెం హాస్యం ఉండాలి. అందుకే రాజుల ఆస్థానంలో ప్రత్యేకంగా నవ్వించడానికి ఒక మనిషి ఉండేవాడు, హాస్యగాడు, విదూషకుడు అనేవాడు. కాబట్టి సినిమాలు అందరికీ తెలుసు, ఎంత సీరియస్ భక్తి సినిమా అయినా సరే దాంట్లో హాస్యం పెడతారు. హాస్యం వల్లనే దానికి గుర్తింపు లభిస్తుంది, అది ఇంకా శోభాయమానంగా తయారవుతుంది. పరిహాసము లేని శుభ ప్రసంగము, గ్రాసము లేని కొలువు. జీతాలు ఇప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాయి, ఈ నెలలు ఇస్తారు, మరు నెలలు ఇస్తారు, 6 నెలలు అయింది, 7 నెలలు. జీతం లేకుండా చేసేటటువంటి ఉద్యోగం చాలా భయంకరమైంది, పెద్ద శిక్ష. కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళకి జీతం వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పులు తెచ్చుకొని సంసారం కొనసాగిస్తూ ఉంటారు. వానికి రేపిస్తాం ఆపిస్తా, రేపిస్తాం ఆపిస్తా అంటే భరించేటోడు భరిస్తాడు, భరించినోడు చల్నాడు అని అంటాడు. మాట పోతుంది, పరువు పోతుంది, గౌరవం పోతుంది, బతుకుతెరువు కూడా కష్టంగా తయారయ్యింది. కాబట్టి జీతం లేని ఉద్యోగం కూడా పనికి మాలింది అని చెప్పింది. ఈ 7: వాసన లేని పువ్వు, పండితులు లేని ఊరు, భక్తి విశ్వాసం లేని భార్య లేదా భర్త, గుణవంతుడు కాని కొడుకు, అభ్యాసం లేని విద్య, పరిహాసం లేని ప్రసంగం, జీతం లేని ఉద్యోగం. ఇవి పనికి మాలినవి అని చెప్పింది. కాబట్టి ఈ పనికి మాలిన వాటికి దూరంగా ఉందాం, అవి మనలో ఉంటే వాటిని దూరంగా పెడదాం. ఆనందో బ్రహ్మ, ఆనందమయ జీవనం అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.